కిరాక్ ఆర్పీకి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో పోటీ చేస్తున్న సందర్భంగా కిరాక్ ఆర్పీ పాడిన పాటకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ తాను వేమిరెడ్డి అభిమానినని, ఆయన చేసిన అనేక సంక్షేమాలు రచయిత దృష్టికి తీసుకువెళితే 10 నిమిషాల్లో పాట రాసి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కిరాక్ ఆర్పీకి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో పోటీ చేస్తున్న సందర్భంగా కిరాక్ ఆర్పీ పాడిన పాటకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ తాను వేమిరెడ్డి అభిమానినని, ఆయన చేసిన అనేక సంక్షేమాలు రచయిత దృష్టికి తీసుకువెళితే 10 నిమిషాల్లో పాట రాసి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ ఈ సాంగ్ను చాలా బాగా పాడారు. ఆర్పీ బాగా కష్టపడే వ్యక్తి. ఈయనను నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. జబర్దస్త్ ద్వారా చాలా మందికి ఆయన మాటల ద్వారా, చేతుల ద్వారా వినోదం పంచారు. ఆ పాట రాసిన చరణ్ అర్జున్కు, పాడిన ఆర్పీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్పీకి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మాకు మద్దతుగా నిలిచినందుకు ఆర్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెషన్ అయిపోయిందో నా నెల్లూరు పెద్దారెడ్డి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట అంటేనే విజయవాడ దాకా తిరుక్కొని వచ్చినప్పుడు మీకు ఫోన్ కొట్టినా. నాకు రావాలంటే ఇన్ని ఛానల్స్ ఆ రోజు వచ్చినాయి. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. ఆ విషయంలో మనం నెగ్గినాము. మచ్చలేని మనిషి మీద మచ్చలనుకుంటే ఎలా ఉంటుందో మనం అయిపోయింది. దాని గురించి మాట్లాడకూడదు. మనం మళ్ళీ మాట్లాడితే మాట్లాడదాం అంతే. దాని గురించి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇంక చేయం. చరణ్ అర్జున్ గారు అక్కడ రేవంత్ రెడ్డి గారికి పాట రాసి కొట్టారు. 3 రంగుల జెండా పట్టి. నా ప్రాణ స్నేహితుడు. గురువు గారి గురించి, మేడం గారి గురించి చెప్పగానే ఒక మనిషిలో ఇన్ని అవలక్షణాలు ఉంటాయా అని అడిగారు. లేదన్నా మీరు యూట్యూబ్ చూడండి, ఇన్ని ఉంటాయంటే ఆయన వెంటనే 10 నిమిషాలు ఈ సాంగ్ రాశాడు. ఆ తర్వాత నేను పెద్ద సింగర్నేం కాదు, ఇందులో నేను గొప్పగా ఏం పాడలా, ట్రై చేశాను అంతే. ఆయన వెంటనే నువ్వే పాడాలా, జీవం ఉంటుంది, అంత అభిమానించే వ్యక్తివి, మీరే పాడాలంటే ఇమీడియట్లీ పాడినా. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది, ఈ వీడియోని ప్రతి ఛానల్లో పోస్ట్ చేయండి. ఒకటే, విపిఆర్ గారికి మనకు ఎంత చేశాడో ఇప్పుడు మనం అంత చేయాలా. ఇంకోటి, కోవూరులో కానీ ఇక్కడ కానీ తెలుగు రాష్ట్రంలో 170 సీట్లు, 170 చిల్లర సీట్లలో కానీ మనం గెలవాలా. ఒకటి, విపిఆర్ గారి గెలుపు ఎప్పుడు ఫిక్స్ అయిపోయింది. మెజారిటీ ఇవ్వాలా. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, ఎవరు వచ్చిన మాట్లాడను, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కాదు, స్థానికంగా ఉండి కొన్ని కోట్ల ఖర్చు పెట్టి భక్తి గురించి, చదువుల గురించి, నేల గురించి, ఎదుటి వారికి మంచి గురించి ఆలోచించే వ్యక్తి గురించి. కాబట్టి దయచేసి మనం ఈ పాట ద్వారా ఇంకొంచెం ముందుకెళ్లాలని నా చేతనైనంతగా గురువు గారితో నేను ఈ రోజు నుంచే కంపెనీకి వెళ్తున్నాను. 10 మందికి ఈ విషయాలు తెలియజేయాలి. కాబట్టి దాన్ని రంగులించి చేసిన ఈ పాటని 10 మందికి మీరు ప్రచారం చేయాలి. దయచేసి మీరు ఎప్పుడు కూడా, ఆ రోజు కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పకూడదో లేదో నాకు తెలియదు, బయటకు వచ్చి అందరూ నన్ను అభినందించారు. ఆ మహా వ్యక్తి మీద గురించి నువ్వు మాట్లాడిన ప్రతిదీ నిజము అని ఒక మీడియాలో ఫస్ట్ ఇలా మాట్లాడడం, అది మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మీ చేతులు మిమ్మల్ని కలవడం గొప్ప విషయం. అలాంటిది మీకు పాట కొట్టడం అనేది ఒక భక్తుడిగా అది ప్రచారం చేయడం, అది పక్కన కూర్చొని నాకు ఇంత విలువ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచే సార్తో వెళ్తాను. ఇప్పటి నుంచి గెలిచేంత వరకు సార్తోనే ఉంటాను. అది నా బాధ్యత, అది నా సభ్యత. నెల్లూరులో పుట్టినందుకు, నెల్లూరు ప్రజానికానికి సార్ చేసిన పనులకి, పద్ధతులకి నేను ఎప్పుడు ఒక బానిసని, ఒక బాటసారిని. కాబట్టి నేను ఎప్పుడు సార్తోనే ఉంటాను. గెలిపించేంత వరకు, గెలిచేంత వరకు, ఆ రోజు గెలుపులో ఒక పార్టీ జరిగేంత వరకు ఉంటాయి. ఒక అద్భుతమైనటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు అలాంటివి అబ్బినటువంటి వేమిరెడ్డి గారితో నా పయనం, నా ప్రయాణం, నా గమనం, నా గమ్యం ఎప్పుడు ఉంటుంది.